మహబూబ్నగర్ జిల్లా మన్నెంకొండ. ఈరోజు నేను దర్శనం చేసుకోవడానికి వచ్చినాను. వచ్చే నెలలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయంట. ఇదంతా పెయింటింగ్ సెట్టింగ్ వేస్తున్నారు. నేను ముంగల ఇవన్నీ చూసిన. ఇంకా అలాగని వెళ్ళి లోపలికి వెళ్ళినా. ఇగో పైకి ఎక్కే దారిది. ఇంకా కట్టెలు కట్టి సెట్టింగ్ చేస్తున్నారు, పెయింటింగ్ వేస్తున్నారు అంట. ఘాట్ సెక్షన్ పైన బండి నడుపుతూ వీడియో తీసిన. భయం వేసింది. ముందుగా ఒక్కనే ఉన్న వీడియో ఎట్లా తీయాలి, వచ్చినందుకు జ్ఞాపకం ఉంచుకోవాలని వీడియో తీసిన. ముంగర నుంచి బండ్లు ఏం రాలేవు కాబట్టి కొద్దిగా భయంతోనే తీసిన అలాగే వీడియో. తిరుపతి ఎలాగో మామ్నార్ డిస్టిక్ మన్నెంకొండ అంత ప్రాముఖ్యత గాంచింది. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నాకు ఒక మొక్కు నెరవేరింది కాబట్టి కుండు పెట్టించుకుందామని వచ్చిన. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. భయంతోనే వీడియో తీసుకున్నా. జ్ఞాపకం నాకు గుర్తుండాలని దగ్గరికి వచ్చేసినాం. ఆల్రెడీ జనాలు ఎవరు లేరు, కొద్దిగానే ఉన్నట్టున్నారు. వెహికల్ ఏం రాలేవు, వస్తలేవు కాబట్టి ఆ డౌట్తో చెప్తున్నా. వెహికల్ ఏం వస్తలేవు, జనాలు కొద్దిగానే ఉన్నారని. చాలా ప్రాముఖ్యత ఈ గుడి. తిరుపతి తర్వాత ఇదే. తీరితే తిరుపతి పోవాలంట, తీరకుంటే మన్నెంకొండ పోవాలంట అంటారు చాలామంది పెద్దలు. మా నాన్న ఒక కోరిక మొక్కుకున్నాడు. మా నాన్న కోరిక నెరవేర్చడానికి వచ్చిన ఈరోజు. మా నాన్న 1 year అయితే చనిపోయి. మా నాన్న చనిపోకముందుకు ఇక్కడికి వచ్చేసిండు. January 1st మా నాన్న వచ్చి ఒక మొక్కు కోరుకున్నాడు, తీరింది. దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. ఈ సైడ్లో గుండం ఉంటుందంట. నేను ఒకసారి వచ్చిన. ఆటోలే ఉన్నట్టున్నాయి. జనాలు కొద్దిగా తక్కువనే ఉన్నారు. చిన్న బ్రహ్మోత్సవాలు ఉన్నాయంట. ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ బైక్ పార్కింగ్ పెడదంటే ఎవో పిలిచింది, ఇక్కడ పెట్టుకో బిడ్డ, కోతులు ఉంటాయి, నేను చెప్పులు నేనే భద్రపరుస్తాను, నా బట్టలు భద్రపరుస్తా అని చెప్పింది. సరే అన్న ఎవ దగ్గర మాట్లాడిన ఒకసారి. ఎంత వస్తాయి అవ్వ నీకు, ఏ ఊరు అని అడిగిన. చెప్పింది. తిన్నావా అంటే తిన్నా. నీకేమన్నా ఎన్ని డబ్బులు వస్తాయని అడిగిన. చెప్పింది అవ్వ. పొద్దుగాల సాయంత్రం ఇంటికి పోతా మళ్ళా. అన్నం తిన్నావా? మొత్తం మన్నెంకొండ వీడియో తీసిన. అది పక్కన గుండము. వస్తాయావా నీ కూలి మందం ఏమన్నా వస్తాయా? బైక్ పార్కింగ్ దగ్గర ఉంటుంది అవ్వ. డబ్బులు తీసుకుంటుంది 20 రూపాయలు. డిమాండ్ ఏం చేయదు. ఇదంతా గుండం పక్కన. ఇదంతా లేపాక్షి బొమ్మ. సరే గుండు కొట్టించుకుందాము, టికెట్లు ఎక్కడ ఉంటాయని అడిగితే అవ చెప్పింది అక్కడ ఉంటాయి బిడ్డ చెట్టు దగ్గర అన్నది. 10 రూపాయలు టికెట్. లోపలికి గుండు కొడితే 100 రూపాయలు. ఒకసారి గుండు కొట్టించుకో ముందుకు వీడియో తీసుకున్నా. అలా గుండు కొట్టించుకున్న తర్వాత ఇటుకలతో వీడియో తీసుకోలేం కాబట్టి తీసుకోవచ్చు ఇట్లా గుర్తుకు. అలాంటి గుండు కొట్టించుకొని స్నానం చేసిన. గుండంలా బొట్టు పెట్టుకున్నా. దర్శనానికి రెడీ అయినా. దర్శనానికి వెళ్దామని రెడీ అయినగా. దర్శనానికి వెళ్ళాం. ఇట్లా పై నుంచి వెళ్ళేసిన. దర్శనానికి వెళ్ళిన. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి భోజనం తిన్నా. ఇక యథావిధిగా ఇంటికి బయలుదేరిన. చాలా మంచిగా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. కోరిన కోరిక తీరింది. ఆ దేవుని చూస్తే మనసారా అసలు మనసు ప్రశాంతంగా అనిపించింది. ఎంత బాగుందంటే బ్రహ్మోత్సవాలప్పుడు ఇంకా చాలా బాగుంటుందేమో. నేను ఎప్పుడు రాలే, మధ్యలో ఖాళీ టైంలో వచ్చిన. బ్రహ్మోత్సవాలప్పుడు చాలా బాగుంటుంది, లైటింగ్గా వెళ్తురు. కానీ ఇదంతా ఘాట్ సెక్షన్. మళ్ళీ రిటర్న్లో పోయి వీడియో తీసుకున్నా. చాలా చాలా బాగా అనిపించింది. అంటారు చాలామంది తీరితే తిరుపతి పోవాలి, తీరకుంటే మన్నెంకొండ పోవాలని. నేను అదే నాకు వీలు కాలేదు కాబట్టి చిన్న గుండు కొట్టించుకున్నా. నేనేం చెప్పాల్సి ఏంటంటే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జై మన్నెంకొండ, జై.